నేను కలవడం కన్నా అదృష్టం నన్నే వెతుకొచ్చినట్టు ఎందుకో ఆయనే నన్ను కలిశారు. ఒక సిచ్యువేషన్ అలా వచ్చింది. అంటే ఆయన ఎంత నిరాడంబరం అంటే, నేను వస్తాను సార్ అని బయలుదేరే లోపల ఆయన ఆయన కారు మన ఆఫీస్ ముందు ఉంటుంది అనమాట. ఇంకా మనం ఎక్కడ వెళ్ళగలం? మనం వెళ్ళే ఛాన్స్ ఎవరైనా. పెద్ద పెద్ద రికమెండేషన్లు వస్తున్నాయి. ₹1 కోటి 2 కోట్లు పెడతా ఉంటున్నారు పెట్టుబడి. మరి పెడతా ఉంటారు కదా కొత్త హీరోలు. అంటే టెన్షన్ ఫీల్ అయిపోయి, సార్ నేను ఒక 50 లక్షలు ఇస్తాను సార్ అన్నారు. అలా వింటూ 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 అని బయటకు వెళ్ళిపోతున్నాం. ఒకసారి ఒక రోజు తలుపేసేసి, సార్ ఒక్క నిమిషం సార్ అని కాలు మీద పడిపోయాను నేను. పూర్తిగా టచ్ చేసే కాల్ 2. బికాజ్ అంత నేను అడ్మైర్ అయిపోయాను. ముఖ్యంగా రజత్ నేను చూస్తే పప్పు సుద్దాం అనుకున్నాను ఫేస్ చూసి. Because I never felt that I'm out from my home, and they used to give me like nice good home food and so many sweets and so much take. రచయిత అని తెలుసు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈయన కథాబలి అండి. అంటే బాహుబలి అంటే బాహువులు బలంగా ఉంటే బాహుబలి అంటారు కదా, సో ఆయన దగ్గర కథలన్నీ చాలా బలంగా ఉంటాయండి. అందుకని ఈయన మాకు కథాబలి. బట్ యా ఇట్స్ అ ఇంత డిఫరెంట్ కథ చెప్పడానికి పర్మిషన్ ఇచ్చేసారా విజేంద్ర ప్రసాద్ గారు? ఇంత కథ చెప్పడానికి పర్మిషన్ దొరికిందా కాదండి మీకు? అసలు. ఇట్స్ జస్ట్ అ స్మాల్ గ్లిమ్స్. పిక్చర్ అభి భీ బాకీ హై మేరా దోస్త్ గారికి చాలా థ్యాంక్స్ సార్, మీరు వచ్చి మా టీజర్ లాంచ్ చేసినందుకు. we feel so happy that you are here today for our movie promotion. Yeah. And ముందుగా ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, గెస్ట్లకి, మా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు దిస్ మూవీ శ్రీవల్లి అండి, ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ వాట్ వీఆర్ ట్రయింగ్. లైక్ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, ఒక డిఫరెంట్ జానర్తో వస్తున్నాము. అంటే జనరల్గా మిగతా సినిమాలు లైక్ డిఫరెంట్గా ఉంది అని చెప్పడం కన్నా, ఐ టెల్ యూ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇది డిఫరెంట్గా ఎందుకుందో నేను చెప్తున్నాను. యాజ్ వీ ఆల్ నో దట్ విజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెల్లర్ ఇన్ ఇండియా అండ్ బెస్ట్ స్టోరీ టెల్లర్ ఇన్ డౌన్ సౌత్ ఆల్సో. సో ఆయన కథతో, ఆయన స్క్రీన్ ప్లేతో, ఆయన మాటలతో, ఆయన దర్శకత్వంతో వచ్చే సినిమా ఇది. అండ్ అది కూడా కొత్త వాళ్ళతో ప్రయోగం చేస్తూ ఇట్స్ అ డిఫరెంట్ సినారియో అండి కంప్లీట్గా. సో ఐ ఫీల్ దిస్ ఇస్ కంప్లీట్లీ వే అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీ. అంటే ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది అనుకుంటున్నాను. అండ్ మీరు ఈ కింద ట్యాగ్ లైన్ చూసినా కూడా అన్ ఎరోటిక్ సైన్స్ థ్రిల్లర్ అన్నారు. ఉంటే ఎరోటిక్ థ్రిల్లర్ అని ఉంటుంది కానీ, సైంటిఫిక్ థ్రిల్లర్ అని ఉంటుంది కానీ ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా ఫస్ట్ టైం ఇది. సో నాకు తెలిసి ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక 15 years కానివ్వండి, 10 years కానివ్వండి, ఇది ఒక కొత్త మూవీ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు మీరు డైరెక్టర్ గారు మూవీ చూసింటే, శ్రీకృష్ణ కానివ్వండి, రాజన్న కానివ్వండి. శ్రీకృష్ణ 2006 ఈజ్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యామిలీ మధ్యలో జరిగే కామెడీ కానివ్వండి. అండ్ రాజన్న సినిమా కానివ్వండి, ఇట్స్ ఒక తెలంగాణ పోరాటం గురించి జరిగిన మూవీ అది. సో కంప్లీట్లీ 2 different జానర్స్ అది. అండ్ ఈ సినిమా అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు ఆ సినిమాకి ఏది సంబంధం లేకుండా తీసిన సినిమా ఇది. సో డిఫరెంట్ స్క్రీన్ ప్లే. అండ్ ఇందాక మా యాంకర్ గారు అన్నట్టు ఆ ప్రొఫెసర్ క్యారెక్టర్ గారు, ఆ ప్రొఫెసర్ గారే మొత్తం నా సినిమా అంతా చెడగొట్టింది ఫస్ట్ బేసిక్గా. నేనేదో హీరోయిన్ వెంటబడుతూ ఏదో లవ్ చేయమ్మా అని తిరుగుతుంటే, ఆయన ఏదో మిషన్ కనిపెట్టారు. మిషన్ కనిపెట్టేసి ఈ హీరోయిన్ ఊరుకోకుండా నా మీద ప్రయోగం చేయమని చెప్పింది. ప్రయోగం చేసిన తర్వాత నేను అయినా ఐ లవ్ యూ అంటుంటే, చీచి నువ్వు కాదు, నేను వల్లిని కాదు, నేను లైలా అని చెప్పి వెళ్ళిపోయింది. పోనీ లైలా అంటే నేనే మజును అంటే, నువ్వు కాదు నా మజును, వేరేవాడని చెప్పి తిరుగుతుంది. సో అశోక్ మల్హోత్రా గారు మొత్తం నా సినారియో చెడగొట్టారు. బట్ యా ఇట్స్ ఇంత డిఫరెంట్. కథ చెప్పడానికి పర్మిషన్ ఇచ్చేసారా విజేంద్ర ప్రసాద్ గారు? ఇంత కథ చెప్పడానికి పర్మిషన్ దొరికిందా కాదండి మీకు? అసలు. ఇట్స్ జస్ట్ అ స్మాల్ గ్లిమ్స్. పిక్చర్ అభి భీ బాకీ హై మేరా దోస్త్. సో డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అండ్ ఐ షుడ్ టెల్ యూ దిస్, ఒక చిన్న కామెడీ బిట్ ఒకటి ఉందండి ఈ సినిమా. ఈ పోస్టర్ చేసేటప్పుడు ఈ పోస్టర్ డిజైన్ అయిపోయింది. పోస్టర్ డిజైన్ అయిపోయిన తర్వాత నేను వచ్చి అరే పోస్టర్ డిజైన్ అయిపోయింది, ఫస్ట్ టైం నేను పోస్టర్లో కనపడిపోతున్నాను అని చాలా ఆనందంతో, ఫుల్ ఎనర్జీతో వచ్చా లోపలికి. వస్తే అక్కడ హీరోయిన్ ఇట్లా చందమా పట్టుకొని నిలబడి ఉంది. నాకు అర్థం కాలే ఏంటిది, నేను లేనేంటి, ఈ సినిమాకి హీరోయినే కదా, ఏమైంది అసలు నేను కానీ చాలా డల్తో డైరెక్టర్ గారు రూమ్కి వెళ్ళాను. సార్ ఏంటి సార్ నేను లేను అక్కడ పోస్టర్లు అంటే, లేదు నాన్న నువ్వు ఉన్నావు పోస్టర్లో అన్నారు. లేదు సార్ నేను లేను అందులో అంటే, నువ్వు కరెక్ట్ చూసావా అన్నాడు. చూసాను సార్ నేను లేను అందులో అంటే, వెళ్ళి మళ్ళీ చూసిరాపో అన్నాడు. నేను మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసి వచ్చాను. సార్ నిజంగా నేను లేను సార్ అంటే, అక్కడ ఏముంది చెప్పు అన్నాడు. సార్ ఒక సముద్రము పైన ఆకాశము చుక్కలు, హీరోయిన్ ఇట్లా చందమామ పట్టుకుని ఉంది. ఏం పట్టుకొని ఉంది? చందమామ. ఆ చందమామ నువ్వే రప్పించాడు అన్నాడు. చందమామ నేను చందమామ ఏంటి సార్, మరి నేను చందమామ ఏంటి సార్ అన్న. లేదు నాన్న నువ్వే చందమామ అన్నాడు. అప్పటికే గాల్లో ఇక్కడున్న కాళ్ళు ఇట్లా 2 feet పైకి లేసే ఆనందంతో.
ఇట్లా ఆనందంతో డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాను నేను. బయటికి వెళ్ళంగానే నాకు అర్థం కాలేదు మళ్ళీ ఈ సినిమా కాన్సెప్ట్ భావతరంగాలండి, బ్రెయిన్ వేవ్స్. సో అక్కడ బయటికి వెళ్ళగానే ప్రొడ్యూసర్ గారు కనపడ్డారు. నాకు తెలియదు, నేను ఇదే క్వశ్చన్ ముందే అడుగుతానే అనుకున్నారేమో, వీళ్ళిద్దరు ఒకటే ఆన్సర్ చెప్తారో నాకు కూడా తెలియదు. ప్రొడ్యూసర్ గారు బ్రెయిన్ వేవ్స్ వెళ్ళి డైరెక్టర్ గారు తగిలాయో, లేకపోతే డైరెక్టర్ గారు బ్రెయిన్ వేవ్స్ వెళ్ళి ప్రొడ్యూసర్ గారు తగిలాయో నాకు తెలియదు. బయటికి రాగానే నేను అడగముందే ఆ చందమా వాళ్ళు ఉందా అయ్యా అన్నాడు. ఇదే ఈ ట్విస్ట్ లేటర్ బాబు అనుకున్నా. సో జోక్స్ అపార్ట్ అండి, నిజంగానే ఆ సినిమా చూస్తే ఆ చందమామ నేనే అనుకుంటాను నేను. అంటే అందం వైజ్ కాదు కానీ అంటే కాన్సెప్ట్ వైజ్ అంటున్నాను నేను. సో ఎందుకంటే ఈ పోస్టర్ చూస్తే ఒక కొటేషన్ గుర్తుకొస్తుందండి. ఫర్ ఎవ్రీ గ్రేట్ సక్సెస్ ఆఫ్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ బిహైండ్. సో ఫర్ ఎవ్రీ గ్రేట్ సక్సెస్ ఆఫ్ గౌతమ్ ఇన్ దిస్ మూవీ దేర్ ఇస్ వల్లి బిహైండ్ 100%. అండ్ వల్లి ఏ సక్సెస్ చేసినా గౌతమ్ ఈజ్ బిహైండ్ ఇట్. అండ్ సో ఎప్పుడు ఎమోషన్ కింద పడిపోతున్నా, ఎప్పుడు హీరో డౌన్ అవుతున్నా కూడా ఇట్లా చందమోహన్ ఇట్లా పైకి లేసి తీసుకుని వచ్చినట్టు నాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంటుంది మా వల్లి సినిమాలో. సో సో ఈ డిఫరెంట్ కాన్సెప్ట్తో డిఫరెంట్ జానర్తో వస్తున్న మూవీ ఇది. సో అంటే ఇంత ముందు చూసుకున్నప్పుడు కూడా 2014 కానివ్వండి, 15-16 ఇయర్స్లో కొత్త వాళ్ళు రావడం, కొత్త సినిమాలకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ జరగడం జరిగింది. సో అదే పాజిటివ్ ఎనర్జీ 2017లో కూడా ఉంటుందని, అది మా సినిమా మీద కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు, మీ ప్రమోషన్ మా సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మీరు కానివ్వండి, సూర్యప్రతాప్ గారు కానివ్వండి, యూ పీపుల్ ఆర్ సీరియస్లీ ప్రమోటింగ్ న్యూ టాలెంట్. అండ్ ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా రేష్మా బ్యానర్కి చాలా సపోర్ట్ ఉన్నారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ కమింగ్ అండ్ లిజనింగ్ టు మై వర్డ్స్ సో పేషెంట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. To all of you who are present over here, thank you Sukumar sir for coming here today to launch the teaser. And the first person I would like to thank in this whole process is director sir for choosing me to play such a character. Like when I started the movie, I was very nervous because I've always I've seen sir's movie before, so I was like, you know, he's such a big writer, how the experience would be. But the more I explored the entire process, how to work with him, I evolved as an actor. The best part about him is that he gives the liberty to an actor to understand the character. He comes, he explains you the scene, he leaves you with the scene. And if he thinks that there's something up and down in the scene, then he'll come and tell you. So I think that was very different experience for a newcomer because, you know, I was like, okay, fine, I have to act in certain way, and I have to like present myself like that. But I was given complete space to act, I think, which has made me a better actor. So I would really thank you, sir, for giving me that opportunity. And my producers, they have been lovely producers because I never felt that I'm out from my home. And they used to give me like nice, good home food and so many sweets and so much they have taken so much care of me. About my character, I would like to say that, you know, people always say that we should watch different films, we should make different films. When I heard the story for the first time, I found it interesting. But when I started shooting for it, it was so challenging at every level. There's so many layers in this character. There's so much she's doing, and there's so much happening to her that I realized that, okay, this character is difficult and is different, definitely. So I'm sure how much I've enjoyed myself in this movie. I'm sure when you guys go and watch in the theaters, you'll enjoy yourself so much. And I wish you all a very happy new year and may God bless you all. Thank you so much. And please shower your blessings on us because I think we both need it. And we're both starting our careers over here. And I think with all your love and wishes, I think we both will not let you down. Thank you so much. ఆల్ సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ అండి, నా కోరిక మంది నుంచి వచ్చి మా టీజర్ లాంచ్ చేసినందుకు. అదేని మా డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారికి నేను చెప్పక్కర్లేదు, ఆయన మోర్ దెన్ ఫాదర్ అండి నాకు. ఆయన దర్శకత్వంలో నేను మూవీ చేస్తాను చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా గురించి అది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానం మన నుంచి వచ్చిన సుకుమార్ గారికి నమస్కారం. విజయేంద్ర ప్రసాద్ గారికి మూడోసారి నమస్కారం అండి. మూడోసారి నేను ఎందుకు అంటున్నానంటే, పితృదేవోభవ అన్నప్పుడు నేను ఒకసారి ఆయనకి నమస్కారం పెట్టానండి, ఆయన నాకు పితృ సమానులు. తర్వాత ఆచార్య దేవోభవ అన్నప్పుడు ఒకసారి నమస్కారం పెట్టాను. అందరికీ ఒక అంబిషన్ ఉంటుందండి లైఫ్లో, పిల్లలకి చదువుకునేదో ఒక ఐఏఎస్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో అట్లా. అలాగే మిగతా వాళ్ళకి కూడా ఉంటుందండి, మనం సంపాదించిన తర్వాత ఏదో ఒకటి చేయాలి, ఒక ఆర్ఫన్ హోమ్ పెట్టాలనో ఒక పెద్ద ఇల్లు కట్టాలనో. అట్లా మా హస్బెండ్కి చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలనండి.
అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అవ్వాలని ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న ప్రగాఢమైన కోరిక. అది దాన్ని ఒక ఆకారం దాల్చే సమయం వచ్చినప్పుడు మేము ఒక సినిమా తీయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఎటువంటి సినిమా తీయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు మాకు మా పెద్దలు చెప్పిన మాట గుర్తొచ్చిందండి. ఏ సినిమాకైనా ఎన్ని జనరేషన్స్ నుంచినైనా మంచి సినిమా అంటే దానికి వెనకాల మంచి కథ అయితే ముందు ఉండాలి అని. సో ఆ నేపథ్యంలో మేము విజేంద్ర ప్రసాద్ గారిని కలవడం జరిగిందండి. ఆయన మాకు ఒక మంచి కథ చెప్పారు. మేము ఆయన మంచి కథలు ఇస్తారని అంతవరకు మాకు తెలుసు. ఆయన ఒక బాహుబలికి రచయిత అని తెలుసు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈయన కథాబలండి. అంటే బాహుబలి అంటే బాహువులు బలంగా ఉంటే బాహుబలి అంటారు కదా. సో ఆయన దగ్గర కథలన్నీ చాలా బలంగా ఉంటాయండి. అందుకని ఈయన మాకు కథాబలి. అంతే కదండి, ఆయన గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన ఒక నడిచే కథల లైబ్రరీ అండి. ఆయన దగ్గర 100కి పైన కథలు ఉన్నాయంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. సో అందులోంచి ఒక ఆణిముత్యం లాంటి కథను మాకు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అది మా అందరికీ నచ్చింది బాగా. తర్వాత దానికి విజేంద్ర ప్రసాద్ గారే డైరెక్షన్ చేస్తే బాగుంటుందని మాకు అనిపించి ఆయన రిక్వెస్ట్ చేస్తామండి. ఆయన మా కోరిక మన్నించి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో తర్వాత మేమందరం కూర్చుని దీనికి ఎవరైతే బాగుంటారు క్యాస్టింగ్ అని అనుకున్నప్పుడు దీనికి ఆల్రెడీ ఉన్న స్టారింగ్ కాకుండా కొత్త న్యూ ఫేసెస్ ఇస్తే ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది మన స్టోరీకి అని మేము నిర్ణయించుకుని కొత్త క్యాస్టింగ్ కోసం వెళ్ళాల్సి వచ్చిందండి. మా దగ్గరికి వచ్చిన క్యాస్టింగ్ అంతా కూడా డైరెక్టర్ గారు వాళ్ళ యాక్టింగ్ కెపాసిటీ వాళ్ళ ఇది చూసి సెలెక్ట్ చేసి తీసుకున్నారండి. తెలిసిన వాళ్ళు వచ్చి చేయమంటే చేసింది కాదు. మన రజత్నైనా నేహానైనా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి. మనం పెద్దవాళ్ళని తీసుకోవడం కంటే వీళ్ళల్లో ఉన్న నటన బయటికి తీసుకురావాలని సాన పెట్టి డైరెక్టర్ గారు చేసి ప్రోడక్ట్ మాకు బయటికి తీసుకొచ్చారండి. సో ఈ ప్రయత్నంలో మాకు ఆయన అన్ని విధాల గైడ్ చేశారండి. ఒక తండ్రిగా, గురువుగా, అన్ని రకాలుగా. అందరికీ నమస్కారం అండి. అందరూ చాలా బాగా మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా రజత్ నేను చూస్తే పప్పు సుద్దాం అనుకున్నాను ఫేస్ చూసి. సార్ ఫోటో చూసాను, నేను నమ్మలా. ఇది నాకు తెలుసండి, నాకు స్పార్క్ ఉంటుంది. మీరు అప్పుడు కూడా చెప్పారు సార్, ఇది ఫేస్ చూస్తే నాకు స్పార్క్ అనిపిస్తుంది, ఏదో ఐ థింక్ గెస్ చేయగలను, నేను డెఫినెట్ బాగా చేయగలను. ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తుంది అనమాట. నిజంగా నేను అంత గెస్ చేయలేదు. ఎంత బాగా మాట్లాడేసారు సింపుల్గా. అలాగే మీరు నిజంగా ఈ ఫంక్షన్కి అందం తీసుకొచ్చారు. అంటే ఇలా ఒక మహిళా ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా కానీ ఇంత అందంగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, కానీ మేబీ పాత్రలు కూడా చూడడం కూడా అంత ప్రిసైజ్గా చాలా అందంగా ప్రతి విషయాన్ని ఇంత క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తూ, అందుకే భర్త కోరిక అంటే ఆయన ప్యాషన్ చిన్నప్పటి నుంచి పడుకుని పాపం నిద్రలో కలవరించేవారేమో సినిమా అని. మేబీ అది మీరు ఉంటారు. ఆయన కోసం మీరు ప్యాషన్తో కష్టపడి ఈ సినిమాని ఇప్పుడు చేద్దామని, ఇట్లా ఒక సినిమా చేద్దామని బయలుదేరడం, మీరు చాలా అదృష్టవంతులు రాజ్కుమార్ గారు. మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. అందుకని ముందు విజయేంద్ర ప్రసాద్ గారు, నేను అసిస్టెంట్ రైటర్గా చేసిన సినిమాలు తక్కువ, ఫ్రంగా చెప్పండి అన్ని రైటర్గానే చేశాను ఆల్మోస్ట్. నేను సినిమాలో ఎవరైనా ఒక కథ చెప్పడం అనేది నేను చెప్తుంటాను నా సినిమా గురు వినాయక్ గారు. అంటే బికాజ్ ఆయన దగ్గరికి వచ్చాను, ఆయనే కథ చెప్పడం విన్నాను అంతే. తర్వాత ఇండస్ట్రీలో ఎవరు ఏ సీనియర్ రైటర్స్ కానీ డైరెక్టర్ కానీ కథ ఎలా చెప్తారు, ఎలా ఒప్పిస్తారు అనే విషయం నాకు తెలియదు. అందువల్ల నేను కథ చెప్పిన ఆర్య కథ అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 4 గంటలు చెప్పాను. జగడం 5 గంటలు చెప్పేవాడిని. ఆర్య టు ఒక 3.5 hours అట్లా కథ చెప్తే బోర్ కొట్టేస్తుండేవాడిని. చివరికి వాళ్ళ డౌట్స్ కూడా ఏం చెప్పాలి అర్థం కాదు. మీకు అంత కథ చెప్పిన తర్వాత ఎవరికి ఏం గుర్తుంటుంది. అదృష్టవశాత్తు నేను లైఫ్లో విజేంద్ర ప్రసాద్ గారిని కలవడం జరిగింది. నేను కలవడం కన్నా అదృష్టం నన్నే వెతుకొచ్చినట్టు ఎందుకో ఆయనే నన్ను కలిశారు. ఒక సిచ్యువేషన్ అలా వచ్చింది. అంటే ఆయన ఎంత నిరాడంబరం అంటే, నేను వస్తాను సార్ అని బయలుదేరే లోపల ఆయన కారు మన ఆఫీస్ ముందు ఉంటుంది అనమాట. ఇంకా మనం ఎక్కడ వెళ్ళగలం, మనం వెళ్ళే ఛాన్స్ ఎవరైనా. అంటే ఈ వయసులో, ఆయన వయసు చెప్పకూడదు, చెప్తే మీరు షాక్ అవుతారు, కానీ నేను చెప్పను. అందుకే మా అబ్బాయిని కూడా అంకుల్ అని పిలవమని చెప్పాను, తాతగారు ఉన్నదని. కథ చెప్పారు. అది బజరంగి భాయిజాన్. ఎగ్జాక్ట్గా 21-22 minutes ఉంది. నేను రికార్డ్ చేస్తున్నాను సార్, నేను రికార్డ్ చేసుకొచ్చా అని. నేను ఫస్ట్ టైం ఒక సీనియర్ రైటర్ దగ్గర నుంచి కథ వింటున్నాను కదా అని రికార్డ్ చేసుకున్నాను. అవి వింటుంటే 22 నిమిషాల్లో మొత్తం కథ ప్రతి సీన్ వచ్చేసింది. అందులో ఎమోషన్ వచ్చేసింది, కామెడీ వచ్చేసింది, లవ్ సీన్స్ వచ్చేసాయి, అన్నీ మొత్తం నేరేషన్లో అన్నీ ఉన్నాయి. ఇంత అద్భుతంగా ఒక 22 నిమిషాల్లో కథని ఎలా ఒదిగించి చెప్పడం అనేది నాకు అర్థం కాలేదు. అది వింటూనే ఉన్నాను.
ఆ తర్వాత ఎంత ఉపయోగపడిందంటే నాకు ఆ విషయం, అఫ్కోర్స్ తర్వాత బజరంగ భాయిజాన్ చూశాను. మీరు నమ్మండి, చూసినప్పుడు ఒక్క సీన్ కూడా మిస్ అవ్వలేదు సినిమాలో. ఒక్క సీన్ కూడా, ఒక 10% ఏవో షార్ట్ చేంజెస్ లేకపోతే కనెక్షన్స్ ఏవో ఉంటాయేమో కానీ 90% సీన్స్ ఆయన 22 నిమిషాలు ఏది డైరెక్ట్ చేశారో ఆ సినిమా అంతా ఉంది. అంటే ఇప్పుడు ఏదో ఆయన కథ చెప్పారు, ఇంకెవరో డెవలప్ చేశారు, ఎవరో తీసినట్టు కాదు. బజరంగ భాయి సినిమాని మొత్తం 20 నిమిషాలు మొత్తం చూపించారు. అదే సినిమా చూశాను నేను, ఇంకా షాక్ అయిపోయాను. ఆ తర్వాత నాకు కథ చెప్పడం చేతనైంది. ఆ తర్వాత నేను 3 కథలు చెప్పాను. 3 కథలు 1/2 అవర్ 35 మినిట్సే చెప్పాను. నా జాబ్ ఈజీ అయిపోయింది. ఇదివరకు ఎవరికైనా కథ చెప్పాలంటే పారిపోయేవాడిని. ఎందుకు పారిపోయానంటే పొద్దున్న ఎక్సర్సైజ్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, బాగా కష్టపడాలి, ఆ రోజంతా హెల్తీగా ఉండాలన్నమాట. నేను మంచి బ్రీత్ అందాలన్నమాట. అంతే నా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. 3 గంటలు చెప్తాను. అప్పుడు అంత కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కర్లా, ఆగిపోయి బాబుని కూర్చోబెట్టి చెప్పేస్తాను అరగంటలో కదా. అలాగే ఆవిడన్నారు, కొంతమంది నడిచే గ్రంథాలు ఏమంటారు, ఆయన నడిచే కథల సమూహం. ఆయన దగ్గర 100 కథలు ఉన్నాయన్నారు కదా, అది మీకు చెప్పినప్పటికేమో ఆ నెక్స్ట్ నిమిషంలో వైరస్లా పెరిగిపోతుంటాయి కథలు అవి. ఆ నెక్స్ట్ ప్రొడక్షన్ పెరిగిపోతుంటుంది అనమాట. ఆయన ఫ్లైట్ ఎక్కి దిగే లోపల ఒక కథ చెప్తుంటారు. అండ్ తర్వాత నేను 2-3 అంటే తర్వాత ఇంకా ఆయనతో అసోసియేట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆయన కథలు చెప్తుంటే అందులో సైన్స్ ఉంటుంది, సైన్స్ ఫిక్షన్, వాట్ ఎవర్, థ్రిల్లర్స్, లవ్, రొమాన్స్, మీకు చరిత్ర, అంటే ఇంకా అన్ని రకాలుగా ఇప్పుడు ప్రస్తుతం సొసైటీ, ఇన్ని కథల్ని ఆ వయసులో ఆయన అంత ప్యాషనేట్తో ఎలా చేస్తున్నారు, కంటిన్యూస్గా కథలు చెప్తూనే ఉంటారు. అలా వింటూ అని బయటకు వెళ్ళిపోతున్నాం. ఒకసారి ఒక రోజు తలిపేసేసి, సార్ ఒక్క నిమిషం సార్ అని కాళ్ళ మీద పడిపోయాను నేను. పూర్తిగా టచ్ చేసా కాల్ 2. బికాజ్ అంత నేను అడ్మైర్ అయిపోయాను. అంటే ఇంత నిజం చెప్పాలంటే నాకు నిజంగా తెలీదు ఆయన అంత వర్త్. అంటే ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నప్పుడు కానీ కలిస్తేనే కానీ అంత నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీకు ఇంటర్స్టెల్లార్ లాంటి సైన్స్ ఫిక్షన్ చెప్పాలని చెప్తారు. ఆయన ఫిజిక్స్ మీద నాలెడ్జ్ ఉంది, అన్ని విషయాల నాలెడ్జ్ ఉంది. ఎక్కువ బోర్ కొట్టిస్తున్నాం కానీ చెప్తాను అనమాట. అంటే నేను అంత చెప్పాలనిపిస్తుంది అనమాట. అట్లా ఇప్పటికీ అంతే చలాగ్గా బాంబేలో వచ్చేస్తుంటారు, తిరిగి వచ్చేస్తుంటారు, మధ్యలో సూట్ కేసు పట్టుకుని. అంటే ఆయన వయసు చెప్పట్లేదు, లోపల దాచి చెప్పాలని అనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నాను నేను. అని తీసుకుంటారు, సార్ సూట్ కేసు పట్టుకుందాం సార్ అంటే వద్దు సార్ వద్దండి అని ఆయనే పట్టుకుపోతుంటారు. ఈ వయసులో డైరెక్ట్ చేయడం చాలా అద్భుత విషయం. మేమందరం కష్టపడాం ఈ వయసులో. ఎందుకంటే ఎప్పుడు డైరెక్షన్ మానేసి ప్రొఫెషన్ వైపు వెళ్ళిపోదామా, ఈ టెన్షన్ తట్టుకోలేము అని భయపడుతున్నప్పుడు నిజంగా మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అవునా, ఆ ఏజ్లో ఆయన చేస్తానంటే ఇది నేను భయపడుతున్నాను, ఇంత టెన్షన్ పడుతున్నాను అని ఈ వయసులో ఆయన. సో ఈ సినిమా ఇది ఒక విచిత్రమైన కథ, ఒక అద్భుతంగా ఇది సూపర్ హిట్ అవుతుందని, అట్ ద సేమ్ టైం కొత్త ఎక్స్పీరియన్స్ని, థియేటర్లో కొత్త ఎక్స్పీరియన్స్ని, తిరిగాడేసి కొత్త ఎక్స్పీరియన్స్ని, అండ్ ఆయన ఏం చేసినా కొత్తగా చేయాలని ట్రై చేస్తారు కాబట్టి అది మీకు అందిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా రాజ్ కుమార్ గారు ఏంటంటే, నేను ఒక నేను సీజీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటే కొంచెం లేట్ అవుతుందో సినిమా సరదాగా ఏదో నోట్లో మాట్లాడినప్పుడు, అంటే నేను విజయ్ ప్రసాద్గా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనో లేదో ఒక మాట అన్న నోట్లో చూస్తున్నాను. లేదండి, డైరెక్టర్ గారు యాక్చువల్గా అంటే అది చిన్న అడ్జస్ట్మెంట్, అది కరెక్ట్గా చేసుకోవాలనుకున్నారు, అది చేస్తున్నారు. అంటే ఆ ప్యాషన్ అర్థం చేసుకుని ఆయన ఫాలో అయిపోయి అలా ఆరాధించేసి, ఇద్దరు కూడా ఆయన ఆరాధించేసి, గురువుగా పితృ సమానంగా ఇద్దరు ఆరాధించేసి ఒక ఫాలో అవ్వడం నిజంగా అద్భుతం అండి. రాజ్ కుమార్ గారు మీరిద్దరు కూడా. సో మీ అందరి కోసం ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని. అలా నేహ, కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ట్రైలర్ టీజర్లో చాలా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చందమామ చాలా బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. ఈ యాక్షన్ సగం స్క్రీన్ మీద చేస్తుంటే ఎంత బాగున్నాయి కెమెరా ముందు. ఈ నా మనసుకు ఆనందం కలిగి ఒక చిన్న అబద్ధం ఆడనితోటి నిజం చెప్పేస్తున్నాను. నేను రజత్ కృష్ణని తన ఫోటో చూడగానే ఆడిషన్ కూడా చేయలేదు. ఈ అబ్బాయి మన హీరోని డిసైడ్ అయిపోయాను. బట్ ప్రొడ్యూస్ సాటిస్ఫాక్షన్ ఆడిషన్ చేశాను, కానీ టెన్షన్ పెట్టాను దాన్ని. చాలామంది అడుగుతున్నారు, పెద్ద రికమెండేషన్లు వస్తున్నాయి, ₹1 కోట్లు 2 కోట్లు పెడతా ఉంటున్నారు పెట్టుబడి, మరి పెడతా ఉంటారు కదా కొత్త హీరోలు. అంటే టెన్షన్ ఫీల్ అయిపోయి, సార్ నేను ఒక 50 లక్షలు ఇస్తాను సార్ అన్నాడు. మాట నిలబడతావు కదా అన్నాను. ఆ తర్వాత ఎంకరేజ్ చేస్తే వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద లాయరు, చాలా ఫేమస్ లాయరు, డెఫినెట్గా ఇవ్వగలడని మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ కండిషన్ మీద ఒప్పుకున్నాను నేను.
అప్పుడప్పుడు బాగా చేసినప్పుడు 50 లక్షల రూపాయలు తగ్గించేవాడిని సెట్ మీద. బాకీ పోనీ ఇంకా 35 లక్షలు బాకీ ఉన్నాడు. సార్ రాజ్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నారు మాట పుచ్చుకుని మాట కమిట్ అవుతున్నాం. ఏదమ్మా జీరో అయిపోయిందా? సుకుమార్ గారు అన్యాయం అండి. సరే రిలీజ్ లోపల కొత్త బాకీ దొరకపోతావు చూస్తాను నేను. థ్యాంక్ యూ రజత్, థ్యాంక్ యూ ఫర్ ద పెర్ఫార్మెన్స్. అండ్ మై నేహా ప్లీజ్ కమ్ హియర్. ఈ అమ్మాయిని కూడా ఫోటో చూస్తే సెలెక్ట్ చేశానండి. ఈ సినిమాలో కథపరంగా కొన్ని చేయవలసి ఉన్నాయి. షీ హాస్ టు డ్రైవ్ ద కార్ వెరీ ఫాస్ట్. సముద్రంలో కెరటాల్లో షీ హాస్ టు ఫైట్. కార్ డ్రైవింగ్ వచ్చింది. స్విమ్మింగ్ అంటే నేర్చుకుంటున్నానండి, బాగా చేసేస్తాను షూటింగ్ టైంకి. సరే ఉడిపిలో అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాము. అక్కడ కారులో డ్రైవింగ్ సీన్ తీయాలి, తను డ్రైవ్ చేయాలి. ఎదురుకున్న కారు మీద నిలబడి రాఘవ ప్లీజ్ నా మాటను కోపంతో వెళ్ళిపోవాలి. సడన్ మూమెంట్లో బ్రేక్ కొట్టాలి అమ్మాయి. ఎంత షార్ప్ కొట్టాలంటే లేకపోతే రాధ మీకు ఎక్కేస్తుంది. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.